నాకు ఈ నంబర్ డీటెయిల్స్ కావాలి. చెప్పండి మ్యామ్. 9966 666 046. ఓకే మ్యామ్. కెమెరా సెల్ గాజువాకి వెళ్ళాలి. నువ్వా మొన్నేమో డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయావు, ఇప్పుడు కాలేజ్ వెళ్ళిపోతావా? గాజువాకి వెళ్ళాలి. నీ డైలీ తప్ప ఎత్తుకొని చెప్పింది నిజమేంట్రా? దిగరా, ఎవర్రా మీరు? ఏయ్. పోనీ. హలో మ్యామ్, ఆ నంబర్ అడ్రస్ దొరికింది. ఓకే. ఎంకే కీస్. ఏంటి మేడం ఇలా వచ్చారు? ఈ కేసుకి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి క్లారిఫై చేసుకుందామని వచ్చాను. రండి మేడం రండి. అయినా నేను ఇక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది మేడం? సిగ్నల్. సెల్ ఫోన్స్ వచ్చాక బాగా ఈజీ అయిపోయింది పట్టుకోవడం. ఆహా. 2005లో జాబ్ ఎందుకు మానేశారు? ఈ రియల్ ఎస్టేట్ భూమి వచ్చాక భూమిని అమ్ముకొని ఇలా కొనటం అమ్మటం అలాగే సంపాదించుకున్నాను మేడం. ఆ యాక్సిడెంట్ జరిగాక మిగిలిన వాళ్లతో టచ్ లో ఉన్నారా? లేదు మేడం, టచ్తో పాటే అన్ని వదిలేశాను. అవును, ఆ రోజు మీ మీద అటాక్ చేసింది ఎవరు? ఏమో మేడం, వెనక నుంచి వచ్చి ఇక్కడ పొడిచాడు. ఆ తర్వాత ఏమైందో తెలియలేదు మేడం. పోలీసులకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట, తెలివి వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను మేడం. వాడిందాక ఫోన్ చేశాడు, మీ లైఫ్ కి థ్రెట్ ఉంది. ఎవరు మేడం? అదే మీ మీద అటాక్ చేసినోడు. సో మీకు సెక్యూరిటీ పెడదామని ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చాను. ఎప్పుడు ఆగిపోవాల్సి అనుకోండి, ఇప్పటి వరకు మీ గురించి కొట్టుకుంటుందిరా. సీత గీత దాటినంత వరకే సేఫ్, దాటితే ఇదిగో ఇలాగే ఉంటుంది.
నిజం తెలుసుకోవడానికి నువ్వు నా దాకా రావాల్సిన అవసరం లేదు. వచ్చావంటే నీకు నిజం తెలిసిపోయింది. చెప్ప నేనే అని ఎలా తెలిసింది? అర్జున్ రాజు పెళ్లి ఫోటోలో నిన్ను చూశాను. అయితే యాక్సిడెంట్ జరిగిన వారానికి అర్జున్ రాజు పెళ్ళైంది. నువ్వు చెప్పిన స్టోరీ ప్రకారం నువ్వు వెళ్ళకూడదు. మరి అన్నేళ్ల పరిచయం మొహమాటానికి వెళ్ళి ఉండొచ్చు కదా. కేశవ్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చి మిస్ అయ్యాక నకుల్ ఫోన్లో మాట్లాడడం చూశాను. అంత కంగారుగా ఎవరితో మాట్లాడుతున్నాడా అని కాలేజ్ తీస్తే నా ఫోన్ నంబర్ ఉంది. దాని సిగ్నల్ ఈ ఫామ్ హౌస్కి తీసుకొచ్చింది. సరే, నీకు తెలిసింది నువ్వు చెప్పావు. ఇప్పుడు అసలు జరిగింది చెప్తాను. రాయ్ తాగింది చాలు, డ్రైవ్ చేయాల్సింది నువ్వే. తేడా వస్తే నీతో పాటు మేము పోతాం. మీకు భయలేదు సార్. 2 ఫుల్ పీకిన 3వ ఫుల్ బట్ల స్టడీగా ఉంటాను. బాడీ బండి 2 గంటలు ఉంటాయి సార్. వా ఎవడుందా? రాయ్ వెళ్ళి చూడు. సార్ కొన్న ఊపిరితో కొట్టుకుంటున్నారు. సార్ 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 వెళ్ళిపోతాం సార్. అసలే మందేస్తున్నాం. వెళ్ళిపోతాం సార్ ప్లీజ్. నీ అబ్బా నువ్వు నీ కంగారు. ఎక్క సార్ సార్ వాళ్ళలో ఎవరు బతికినా మనందరం దొరికిపోతాం సార్. అంటే వాళ్ళు బతికే అవకాశం ఉందా సార్? కన్ఫర్మ్గా చెప్పలేను. సార్ సార్ ఏం చేద్దాం సార్? ఏ పని కూడా సగంలో ఆపకూడదురా. పదనకి పురాణాల్లో సురాపానం ఏం తప్పు కాదు. వాళ్ళు తాగి రథం ఎక్కారు, నేను రోడ్డు ఎక్కాను. బండి ఇంకెవరి మీదకో ఎక్కింది. అందరూ సచ్చారు అనుకుంటే నా సావుకీడు బతికాడు. ఆ బతికినోడు ఆడు బతికేదో ఆడు బతకకుండా చంపడం మొదలెట్టాడు. ఇద్దరిని చంపగానే మ్యాటర్ అర్థమై ఇళ్ళని కలిశాను. కథ నాకు అనుగుణంగా మార్చి అశ్వత్థామ హతః వరకు అడిగి చెప్పి కుంజరహ నీకు చెప్తున్నాను. ఆల్రెడీ నువ్వు సేఫ్. మరి ఆ 2 పోలీస్ ఆఫీసర్స్తో ఎందుకు టచ్లో ఉన్నావు? మంచి క్వశ్చన్ వేసావు. వాళ్ళిద్దరు సంపాదించుకున్న ఆస్తి అంతా పాపం నా పేరు మీదే పెట్టుకున్నారు. కేశవ్ కస్టడీలో ఉండగా వాణ్ణి తప్పించాల్సిన అవసరం నీకేంటి? మళ్ళీ మంచి క్వశ్చన్ వేసావు. అవును నాకేంటి నేను అనుకున్నాను. ఒకరోజు నకులుగాడు నా దగ్గరకు వచ్చి, ఈ పోలీసులని పట్టుకునేది ఏదో భీమేశ్వర్ నేసాక పట్టుకోవాల్సిందే. 3 వాటాలు 2 అయిపోయి. అవును సార్ 2 వాటాలు అన్నాడు. యాదవ ఐడియాలు, యాదవులకి ఐడియాలు చాలా తొందరగా వచ్చేస్తాయి. అసలు వాటాలు ఎందుకని భీమేశ్వర్ గారి రిజిస్ట్రేషన్కి వెళ్ళిన సంగతి, నకుల్ గారు ఇందాక ఎక్కడ ఉన్నాడని సంగతి కేశవ్ గారికి నేనే చెప్పా. ఇన్ని వేస్తుంటాడు. ఇందాక ఫోన్ చేస్తే ఎత్తలే. జీవితంలో చేసిన పాపాలన్నీ ఒక్కరికన్నా చెప్పాలంటారు. ఇంతకన్నా మంచి సిచ్యువేషను, నీకన్నా మంచి చాయిస్ ఇంకెవరుంటారు? నేను ఇక్కడికి వచ్చిన విషయం డిపార్ట్మెంట్కి తెలుసు. నాకేమన్నా అయితే ప్రైమ్ సస్పెక్ట్ నువ్వే అవుతావు. ప్రైమ్ సస్పెక్ట్ నేనే అవుతాను. మరి 4ంటికి కొడితే 6ంటికి లేచా వెళ్ళేదానే. ఈ గ్యాప్ లో నేను పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయడం, నువ్వు కంగారులో ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోవడం అన్నీ చెప్పారు. అరిచినా వినపడని చోటికి పిలవకుండానే వచ్చేసావు. నొప్పి లేకుండా చంపితే మళ్ళీ నాకు మాట వచ్చేస్తుంది. సో ఓవరాల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, స్వధర్మమే అయితే నా స్వార్థం ఏం తప్పు కాదు. అవునా?
ఎరా ఇంకేంటి సంగతులు? వచ్చి మీదకిచ్చేస్తాం అనుకున్నాను రా. జీవితంలో చేసిన తప్పులని వరుస గుర్తొచ్చేస్తున్నాయా? ఇప్పుడు పశ్చాత్తాపడ్డానికి టైం లేదు. ప్లీజ్ అంబులెన్స్ పిలవా. ప్రాణాలు తీసేటప్పుడు లేని భయం పోతున్నప్పుడు ఉండకూడదురా. రే అంబులెన్స్. అంబులెన్సా? ఫోన్ చేస్తానులే. వచ్చేస్తా. ఈలోగా చల్లదగడం చిన్న సెట్ వేసుకుందాం. తాగి బండి నడపొచ్చా? నడకూడదు. మనుషుల మీదకి ఎక్కించొచ్చా? ఎక్కించకూడదు. ఎక్కించి అబద్ధాలు చెప్పొచ్చా? చెప్పకూడదు. మరి లెక్కన అంబులెన్స్ని పిలవకూడదు. నీ ఆఖరి కొరకు తీర్చకపోతే తప్పైపోద్ది. జాగ్రత్త, కింద పడితే కాలి పూర్తయిపోతావు. నీ టెన్షన్ వల్ల కాదులే కానీ ఇటీ. ఏం జరిగింది? యాక్సిడెంట్ అయింది. అవునా? ఎలా? తాగి నడిపినట్టున్నాడు. తప్పు కదా? అది చెప్పడానికి వెళ్ళాను. పాపం అప్పటికి కాలి బూడిదైపోయాడు. నీకు ఇప్పుడు పగలేదు, నాకు కేసు లేదు. ఇద్దరికి బోర్ కొడుతుందేమో. ఎనీవే బాయ్. బాయ్ కేశవ్. హోప్ ఐ వోంట్ సీ యూ అగైన్. చంపాల్సిన వాళ్ళందరూ అయిపోయారా? ఇంకెవరైనా ఉన్నారా? ఆ లిస్ట్ అయిపోయింది. నీదేమన్నా ఉంటే చెప్పు, మొదలెడదాం.